2008 ఆగస్టు 26 అనేది చిరంజీవి గారి అభిమానులకి ఎప్పటికీ మర్చిపోలేనటువంటి రోజు. తిరుపతి సాక్షిగా సుమారుగా 10 లక్షల మందితో భారీ బహిరంగ సభని ఏర్పాటు చేసి, ఆ సభలో ప్రజారాజ్యం అనేటువంటి ఒక పార్టీని స్థాపించి, అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేనటువంటి విధంగా జనరల్ స్థానాల్లో కూడా, ఓపెన్ కేటగిరీ స్థానాల్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి అవకాశం కల్పించి, అసలు బీ ఫామ్ అనేది ఎట్లా ఉంటుందో అనేది కూడా తెలియనటువంటి కొన్ని వర్గాలకి బీ ఫామ్ని చేరువ చేసినటువంటి పార్టీ ప్రజారాజ్యం పార్టీ. మరి ఆ సోషల్ ఎక్స్పెరిమెంట్లో పార్టీ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. అనేక రాజకీయాల కారణాల వలన చిరంజీవి గారు కాంగ్రెస్లో మెర్జ్ చేసి ఉండొచ్చు. కానీ ప్రజారాజ్యం ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త ఒరవడిని సృష్టించినటువంటి ఒక పార్టీ. అలానే ఎందరో కొత్త నాయకుల్ని తయారు చేసినటువంటి పార్టీ ప్రజారాజ్యం పార్టీ. అన్నయ్య, పార్టీలకు అతీతంగా మేము ఎప్పుడూ మీతోనే నడుస్తాం, మీరు చూపించిన బాటలోనే నడుస్తాం.